నమస్కారం. శ్రీ దేవి నమోస్తుతే ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, క్రతువులు ఏ విధంగా ఉంటాయి, కొత్తగా అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి ఇత్యాది అంశాలు ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుందాం. దాని గురించి చాలా వివరిస్తూ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ శృంగేరి పీఠ ఆస్థాన పండితులు పాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ముందుగా గురువుగారిని పరిచయం చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అమ్మవారి నవరాత్రులలో భాగంగా మొదటి రోజు పూజా విధానం, క్రతువులు, ఆచరించాల్సిన పద్ధతుల గురించి ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదింది వరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శరన్నవరాత్రములు మనకు రేపటి నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ శరన్నవరాత్రముల యందు ఆచరించవలసినటువంటి పూజా విధానం, పూజా విధానానికి సంబంధించి అనేక పద్ధతులు ఉన్నాయి. అంటే ఎవరెవరు తమ యోగ్యతను అనుసరించి ఏ రీతిగా అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాను, ఈ నవరాత్రులు ఎవరు చెయ్యాలి ఎవరు చెయ్యకూడదు అన్న ప్రశ్న లేదు. ఈ నవరాత్ర వ్రత విధానము అందరూ ఆచరించవలసిందే. మనకు దేవీ మహాత్మ్యంలో అమ్మవారు చెప్పినటువంటి రహస్యం, శరత్కాలే మహాపూజా క్రియతే యాచవార్షికి. శరత్ ఋతువులో ఎవరైతే ఈ పాడ్యమి నుండి నవమి పర్యంతము నవరాత్ర వ్రత విధానంలో నన్ను ఆరాధన చేస్తారో వారి యొక్క సకల బాధలన్నీ కూడా నేను తొలగింపచేస్తాను. అందుకే ఈ నవరాత్ర వ్రత విధానంలో వేదం చదివినటువంటి వేద పండితులంతా అమ్మవారిని వైదికమైనటువంటి విధానంతో, అంటే సప్తశతి పారాయణం, నవారణ మంత్ర జప అనుష్ఠానము, శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి వారు చక్కగా నవావరణ అర్చన పద్ధతులతో, బాల మొదలైనటువంటి మంత్రముల యొక్క పురశ్చరణలతో ఉదయం నుంచి సాయంకాల సంధ్యావంత సమయం వరకు త్రికాల అర్చనలు చేస్తూ ఉపవాసాదులతో ఉంటారు. ఇది చాలా కఠోరమైనటువంటి దీక్ష ఉంటారు. ఇక అలా అందరికీ సాధ్యం కాదు. మరి సాధారణమైనటువంటి వ్యక్తులు మేము నవరాత్రముల యందు ఎలా పూజ చేసుకోవాలి? ఏమీ లేదు. అమ్మవారి కనకదుర్గమ్మ యొక్క ఒక ఫోటో ఇంట్లో పెట్టుకోండి. చక్కగా పొద్దున్నే స్థలస్నానం చేయండి. అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చేయండి. మీకు వచ్చినటువంటి స్తోత్రములు, మీకు వచ్చినటువంటి పారాయణములు 9 రోజులు దేవీ భాగవతం చదవండి. తెలుగు పుస్తకాలు చాలా వరకు దొరుకుతున్నాయి. దేవి మహాత్మ్య పుస్తకాలు దొరుకుతున్నాయి. దాంట్లో మొత్తం కూడా టెక్స్ట్ దొరుకుతోంది. మీకు శ్లోకాలు అక్కరలేదు. 13 అధ్యాయాలు కేవలం కథ చదవండి. రోజుకొక అధ్యాయం చొప్పున చదివి అమ్మవారి యొక్క ఫోటో ముందు చక్కగా కుంకుమార్చన చేయండి. మొదటి రోజు లలిత అష్టోత్తర శతనామావళితో, రెండవ రోజు దుర్గా అష్టోత్తర నామావళితో, మూడవ రోజు రాజరాజేశ్వరి, నాలుగవ రోజు మహాలక్ష్మి, ఐదవ రోజు మహాకాళి. అలా అంటే అమ్మవారి స్వరూపాలకు అనేకమైనటువంటి అష్టోత్తరాలు ఉన్నాయి. అష్టోత్తరాలు చేసి చక్కగా నివేదన చేసి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణములు చేస్తే సరిపోతుంది నవరాత్ర వ్రత విధానం. కాబట్టి వైదికంగా చెయ్యటం ఒక పద్ధతి. రెండవ పద్ధతి పురాణోక్త పద్ధతిలో పౌరాణిక పద్ధతి అంటారు దీన్ని. ఇది చాతుర్వర్ణ్యముల వారు కూడా ఆచరించవచ్చు.
చెయ్యవలసిందల్లా కూడా యథా అంటే అమ్మవారి యొక్క ఆరాధనను అద్భుతంగా ఆచరించాలి. లేదు మాకు పూజ చెయ్యడం కూడా చాలా కష్టంగా ఉంది అంటే దుర్గా మానస పూజ అని ఒక స్తోత్రం ఉంది, 16 శ్లోకాలు. ఎక్కడ దొరుకుతుంది అని మీరు ప్రశ్న వేయకూడదు. ఇంటర్నెట్లో కావలసినట్టుగా దొరుకుతుంది, వెతకండి, పుస్తకాలు దొరుకుతాయి. చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే చెయ్యటం పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు. లేదా శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి చతుషష్ఠి ఉపచార పూజ 64 శ్లోకములతో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఈ పూజ యొక్క పద్ధతి ఏమిటి అంటే ఈ పూజా శ్లోకాలు చదివితే చాలు, పూజ చెయ్యకున్నా పర్వాలే. అమ్మవారిని మేలుకొల్పటం దగ్గర నుంచి శయనం వరకు 64 శ్లోకాలు, 64 ఉపచారములు. మామూలుగా ఇతర దేవతలకు పూజ చేస్తే 16 ఉపచారములు. అమ్మవారు కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి కదా ఆవిడ. అందుకే ఆవిడకు 64 ఉపచారములు. ఉషసిమాగధ మంగళగాయకైర్జడితి జాగృహి 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 అతి కృపార్ధ కటాక్ష నిరీక్షణై జగదిదం జగదంబ సుఖీ కురు. ఇలా మొదలవుతుందమ్మా శ్లోకాలు. ఇవి 64 శ్లోకాలు. ఈ 64 శ్లోకాలను ఉదయంలో కానీ సాయంకాలం కానీ పారాయణం చెయ్యండి. నవరాత్రముల యందు చతుషష్ఠి ఉపచార పూజ చేసిన సత్ఫలితం అనేటువంటిది మీకు దక్కుతుంది. అలాగే కలశ స్థాపన చేయటం ఒకటి, ఉదయమే చక్కగా మామిడాకులతో ఇల్లంతా కూడా అలంకారం చేసుకోవటము, శుచి శుభ్రత, ఇవి చాలా ప్రధానంగా పాటించండి. ఇది అమ్మవారి యొక్క నవరాత్ర పూజ విధానము. ఇలా చెయ్యవచ్చు ఈ పద్ధతిలో. ఇంకా దీనిలో చాలా పద్ధతులు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మనకు సమయం కూడా సరిపోదమ్మా. గురుగారు, యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా అడుగుతున్నారు, అమ్మవారికి కలశ స్థాపన అనేది ఏ విధంగా చేయాలి అని. అమ్మవారికి కలశ స్థాపన విధానము 9 రోజులు నవరాత్ర వ్రత విధానము చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నటువంటి వారు మాత్రమే చెయ్యాలి. మొదటి రోజు కలశ స్థాపన చేశాము అంటే ఇంకా అది 9 రోజుల వరకు కదిలించటానికి వీల్లేదు. అస్మిన్ కలశే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి అంబికా చండికా దుర్గా పరాభట్టారికా పరమేశ్వరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థాపితో భవ స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ సుముఖో భవ అని ఇలా అమ్మవారి యందు అక్షతలు వేసి ఆ కలశం కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే అమ్మవారి యొక్క ముఖం పెట్టి కలశానికి చక్కగా చీర కట్టి కలశము యందు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని వచ్చి కూర్చున్న భావన. ఆ 9 రోజులు ఆ కలశమును ఆరాధించేటువంటి పద్ధతి. అఖండ దీపస్థాపన కూడా చెయ్యవచ్చు. అయితే ఎవరైతే 9 రోజులు ఖచ్చితంగా చేస్తాము అని నిర్ధారణ చేసుకున్నటువంటి వారు 9 రోజుల వరకు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏకభుక్తం, అధశయనం, కింద పడుకోవటం, ఒంటి పూట భోజనం చెయ్యడం అంటే ఉదయమంతా ఆరాధన చేసి రాత్రి పూజ అయిపోయిన తర్వాత కొద్ది ప్రసాదం తీసుకోవటం, ఇది కూడా నిరాహారం కిందికే వస్తుంది. అంటే నక్తం. రాత్రి భోజనం చేయటం అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి అమ్మవారికి ఆరాధన చేసి, కాబట్టి కలశ స్థాపన అనేటువంటిది నియమం, ఒక నిష్ఠగా ఆచరించవలసిందే. కాబట్టి కలశం లేకుండా చేసేటువంటి నవరాత్ర విధానము కలశముతో చేసేటువంటి విధానానికి ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు కానీ ఒక అర్చకుడు కానీ కావలసి ఉంటుంది. ఎందుకంటే వేదోక్త మంత్రములతో కలశాన్ని ప్రాణప్రతిష్ఠాపన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అది అందరి ఇళ్లలో సాధ్యము కాదు. ముఖ్యంగా దేవీ నవరాత్రములు అమ్మవారి ఆలయాదుల యందు జరుగుతాయి కదా, ఆ ఆలయాదుల యందు కలశస్థాపన పూర్వకంగా దేవీ నవరాత్ర వ్రత విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మన గోత్రనామములు చెప్పుకొని అక్కడ పూజ చేస్తే కూడా ఆ పూజ మనకు వస్తుంది. లేదా మాకు చాలా శక్తి ఉంది, మా ఇంట్లో మేము చేయగలము. ఎందుకంటే చాలా చోట్ల కూడా నేను గమనిస్తూ ఉన్నాను,
నవరాత్ర వ్రత విధానం అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు ఒక అలవాటుగా. కాబట్టి కొద్దిగా ఖర్చు ఎక్కువైపోయినప్పటికీ మనం 10 రూపాయలు పెడితే ఆ తల్లి 1,00,000 రూపాయలు ఇస్తుందమ్మా. ఎందుకంటే ఎప్పుడు తల్లి ఉంచుకోదు, మన రుణాన్ని ఉంచుకోదు తల్లి. ఆ పూజ చేస్తున్నాము అంటే పూజలో లోభం చూపించకండి. కావున కలశ స్థాపనతో చేసేటువంటి పూజా విధానానికి నియమాలు ఎక్కువ, కలశ రహితంగా పూజ చేసేటువంటి నియమాలు, దానికి పూజా పద్ధతికి నియమాలు చాలా తక్కువ. ఏది చెయ్యాలో మీరు మొదటి రోజే నిర్ధారణ చేసుకోండి. చేసుకొని శక్తి ఉంటే ఎప్పుడు కూడా శక్తి ఉన్నట్టే వెళ్ళాలమ్మా. అంతేకాని శక్తి లేకుండా ప్రయత్నం చేసైనా చేస్తాను అక్కర్లేదు. అమ్మవారు ఎలాగై, ఎందుకంటే లలితా సహస్రనామంలో ఎప్పుడు ఈ మాట నేను చెబుతూ ఉంటా, భవానీ భావనాగమ్య, భావనాగమ్య. అమ్మవారిని భావంతో పొందే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఆ కలశములతోని ఇలా చేస్తేనే పూజా పద్ధతి అనేది కాదు. కలశంతో చేసేటువంటి పూజా విధానం చాలా అది ఉత్కృష్టమైనటువంటి పూజా విధానము. ఆ పూజా విధానంలో 64 ఉపచారములతో ఎప్పుడు కూడా అమ్మవారికి ఆరాధన చేస్తున్నామంటే ఈశ్వరుడు కూడా ఉంటాడమ్మా. ఈశ్వరుడు లేకుండా అమ్మవారి ఆరాధన లేదు. కాబట్టి ఎంతో కొంత ఈశ్వరారాధన కూడా చెయ్యాలి, అమ్మవారికి చెయ్యాలి. ఇలా ఇటువంటి సునిశ్చితమైనటువంటి పూజా విధానం అమ్మవారి యొక్క నవరాత్రముల యందు మనకు కనిపిస్తూ ఉన్నదమ్మా. గురుగారు, యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా అడుగుతున్నారు, దీక్షలు ఎవరైతే కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని. ఇప్పుడు భవానీ దీక్షలు అని తీసుకుంటారమ్మా. ఇది దాదాపుగా నేను అనుకుంటాను విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఆరంభమైంది. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి దగ్గర కూడా భవానీ దీక్షలు తీసుకుంటున్నారు. మంచిది. అంటే దీక్ష అంటే ఒక నియమం, నియమబద్ధమైనటువంటి జీవితం. నేను దీక్షలో ఉన్నాను అంటే నియమబద్ధమైనటువంటి జీవన విధానంలో నేనున్నాను, ఇది గమనించాలి. దీక్ష అన్నింటికీ ఒకే రకమమ్మా. అయ్యప్ప స్వామి దీక్ష వేరు, హనుమత్ దీక్ష వేరు, భవానీ దీక్ష వేరు, శ్రీశైలంలో తీసుకునేటువంటి మల్లన్న దీక్ష వేరు, వెంకటేశ్వర స్వామి దీక్ష వేరు. ఇవి దీక్షలేవి కట్టుకునే రంగు బట్టలు మారుతాయి, దేవతా స్వరూపం మారుతుంది, నియమం మాత్రం ఒక్కటే. దీక్ష భవానీ దీక్ష కాస్త సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పానిభ్యామలిపూర్ణ రత్న శశకం రక్తోత్పలం బిభ్రతీం. అమ్మవారు సింధూరారుణ విగ్రహం, ఎర్రగా ఉంటుంది, అరుణాం కరుణాతరంగితాక్షి. కాబట్టి ఆ తల్లి ఎరుపు వర్ణంలో సింధూర అరుణ వర్ణంలో ఉంటుంది కాబట్టి ఎర్రటి దుస్తులు ధరిస్తారు భవానీ దీక్ష. దీక్ష తీసుకున్న తర్వాత ప్రతి వారిని కూడా భవానీ మాతగానే పిలవడం జరుగుతుంది. అందుకే పురుష స్త్రీ లింగ భేదాలు లేనటువంటి చైతన్య స్వరూపాన్ని మనం భావన చెయ్యాలి. స్త్రీ దేవతయా పుందేవతయా అన్న తేడా అక్కరలేదు, దేవత దేవతే. కాబట్టి అటువంటి భావనతో అందుకే పురుషులను కూడా భవానీ మాత అంటారు. అంటే సర్వం కల్విదం, మొత్తం అంటే అంతా కూడా భవానీగానే భావన చేస్తూ ఏకభుక్తం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒంటి పూట భోజనం చేయటం, అది కూడా పరిమితంగా తీసుకోవటం. అది కూడా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఏమిటి అంటే సాధారణంగా అమ్మవారి ఆరాధనలో లవణవర్జితమైన భోజనం, ఉప్పు లేకుండా తినాలి. అది అంతే మరి, ఉప్పు లేకుండా. అప్పుడు చండీ సప్తశతి పారాయణాదులు చేస్తున్నప్పుడు మా పీఠ సంప్రదాయంలో క్షార ఆమ్ల లవణ ఇవేమి ఉండవు, అది రహితంగా తినడం ఉంటుంది. ఎందుకు అంటే పులుపు కానీ తీపి పులుపు కానీ మొదలైనటువంటివి ఏమిటంటే వికారాదులను కలిగింపజేస్తాయి. కామ క్రోధ లోభ మోహ ఆది వికారాదులను కలిగింపజేస్తాయి. కాబట్టి
చేసేటువంటి దేవత ఉపాసనకు ఇవి అడ్డు వస్తాయి. కాబట్టి ఇప్పుడు బాగా మసాలా ఫుడ్ తింటే ఏమవుతుంది, వెంటనే ఇంద్రియములకు బరువు ఎక్కుతాయి. ఇంద్రియాలన్నీ బరువెక్కిపోయి అయితే మత్తులో పడుకుంటాము, లేకపోతే ఇంకేదో కోరికలు పుడతాయి, వికారాలు పుడతాయి. అందుకే వికారాలు పుట్టించని భోజనం చెయ్యాలి. అది కూడా ఒక పూట భోజనం చెయ్యాలి. భోజనం నడుస్తూ చెయ్యకూడదు, ప్లేట్లు పట్టుకొని తిరుగుతూ చేయకూడదు. దీక్షలో ఒక చోట కూర్చొని అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావన చేసి భోజనం చెయ్యాలి. అది కూడా రాత్రి సమయంలో భోజనం చేస్తే మంచిది. ఉదయకాలం నుంచి ఉపవాసం ఉండి త్రికాలముల యందు ఆరాధన చెయ్యాలి. అటు ప్రాతకాలమునందు, ఇటు మధ్యాహ్న కాలమునందు, ఇటు సాయంకాలమునందు మామూలుగా అష్టోత్తర నామాలతో చక్కగా అమ్మవారికి 108 పుష్పములతో పుష్పార్చన చేసి ఇష్టం ఉన్నటువంటి నివేదన చేసి ఆ నివేదననే ప్రసాదంగా స్వీకరించి అధశయనం అంటే కింద పరుపులు బట్టలు లేకుండా భూమి మీద పడుకోవటము, చెప్పులు లేకుండా తిరగటము, ఇవన్నీ కూడా నియమాల కిందికి వస్తాయి. కాబట్టి నియమాలు అనేటువంటివి ప్రతి దీక్షలో ఉన్నటువంటివే. ఆ దీక్షా నియమాలే ఈ భవానీ దీక్షకు కూడా వర్తిస్తాయి. అలాగే 9 రోజులు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించడం, బ్రహ్మచర్యంలో ఉండటం అంటే సాంసారికమైనటువంటి జీవితానికి దూరంగా ఉండటం మొదలైనటువంటివన్నీ కూడా దీక్షా నియమాలుగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం పెట్టుకున్నట్టు సకామంతో చేస్తే, కోరికతో చేస్తే నియమాలు ఎక్కువ ఉండాలి. కోరిక లేకుండా అమ్మవారి కోసం చేస్తున్నానంటే నియమాలు తక్కువైతాయి. కాబట్టి మీరు కోరుకునేటువంటి కోరికలను బట్టి దీక్షలో నియమాలు కూడా మారుతూనే ఉంటాయమ్మా. గురుగారు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 గురుగారు కాల్ కట్ అయింది. ఈ నవదుర్గ స్వరూపం గురించి వివరించండి అని యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా అడుగుతున్నారు గురుగారు. ఇప్పుడు మనం 9 రోజులు నవరాత్రులు చేస్తాం. ఈ 9 రోజులకు 9 దుర్గా స్వరూపములు ఉన్నాయి. ఆరాధనా క్రమం అంటారు ఉపాసనలో. అదే మనకు కాత్యాయని తంత్రాది గ్రంథాలు పేర్కొన్నాయి. ఏమిటి అంటే ప్రథమా శైలపుత్రీ చ ద్వితీయా బ్రహ్మచారిణి తృతీయా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకి పంచమీ స్కందమాతేతి షష్ఠ్యా కాత్యాయనీతి చ సప్తమా కాలరాత్రిశ్చ అష్టమీ అమ్మవారు 8వ స్వరూపము మహాదుర్గ లేకపోతే గౌరీ. నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గాః ప్రకీర్తితాః. ఇవి 9 దుర్గా స్వరూపములు. దీనికి పాఠభేదాలు ఉన్నాయి శ్లోకంలో. మహాగౌరీతి చాష్టమం, నవమా సర్వసిద్ధిశ్చాత్ అని పాఠభేదాలు ఉన్నాయి. అంటే 9 రోజులు. ఇప్పుడు రేపటి రోజున మనకు కలశ స్థాపనతో, ఈ రోజున అమావాస్య, అధిక మాసం వచ్చింది కాబట్టి మనకు ఇవాళ అధిక ఆశ్వయుజ అమావాస్య. నిజ మాసం నుంచి నవరాత్రములు ప్రారంభం. అందుకే ఈ రోజున ఏం చేస్తారు అంటే ప్రధానమైన క్షేత్రముల యందు అమ్మవారికి అభిషేకాదులు చేస్తారు. ఇప్పుడు మా శృంగేరి శారదా పీఠంలో ఇవాళ అద్భుతంగా అభిషేకం జరిగింది. ఆ శృంగేరి యందు ఉన్నటువంటి శారదా పరమేశ్వరికి ప్రాతకాలమునందు మహాభిషేకాన్ని నిర్వర్తించారు. ఎక్కడెక్కడైతే శృంగేరి శారదా పీఠములు ఉన్నాయో అందుకే ఇవాళ మా పీఠముల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అలంకారం ఉంది. అది ఎవరికీ తెలియదు. ఈ రోజున జగత్ప్రసూతిక అలంకారము అనేటువంటిది చేస్తారు. ఎక్కడ మీకు భాగ్యనగరం శంకర మఠంలోనైనా, అలాగే మా వరంగల్ శంకర మఠంలోనైనా, లేకపోతే ఎక్కడ శంకర మఠాలు ఉన్నా కానీ తప్పకుండా చేసేటువంటిది జగత్ప్రసూతిక అలంకారము. ఇది ఎక్కడ మీకు కనిపించదు. అంటే అమ్మవారు ఎలా ఉంటుంది అంటే పిల్లవాడిని ప్రసవించిన తర్వాత ఒక స్త్రీమూర్తి ఎలా ఉంటుంది, గర్భము నుండి పిల్లవాడిని ప్రసవించిన తర్వాత ప్రసూతి అయిన తర్వాత స్త్రీ ఎలా ఉంటుందంటే బాలెంతలాగా ఉంటుంది.
వెంట్రుకలన్నీ విరబోసుకొని చేతిలో ఒక చిన్న కుర్రవాన్ని పట్టుకొని బాలుని పట్టుకొని అమ్మవారు అలా కాళ్ళు ముందర పెట్టుకొని ఎంతో అద్భుతమైనటువంటి స్వరూపంతో జగత్ప్రసూతిక అలంకారము అనేటువంటిది. కాబట్టి అమావాస్య రోజున ఇట్టి అలంకారం చేసి ఇక రేపటి నుంచి అంటే నవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు నవదుర్గా క్రమంలో ప్రథమా శైలపుత్రీచ అంటే రేపు ఆరాధన అంతా శైలపుత్రి ఆరాధన ఉంటుంది. శైలపుత్రి ఎవరు? వందే వాంఛితరూఢ అమ్మవారు నందీశ్వరుణ్ణి అధిష్ఠించి ఆ హిమవంతుడి యొక్క పుత్రికగా అవతరించినటువంటి పర్వతరాజ పుత్రిక పార్వతియే ఇక్కడ శైలపుత్రి స్వరూపంగా. అందుకే రేపు మొత్తం ఉపాసన అంతా అంటే ఎక్కడ రేపు పూజ చేయని శైలపుత్రికే పూజ జరుగుతుంది. ప్రథమా శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజు కూష్మాండ, ఐదవ రోజు కాత్యాయని, ఐదవ రోజు ప్రథమా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట కూష్మాండ, అలాగే పంచమి స్కందమాత కుమారస్వామి యొక్క తల్లి, ఆరవ రోజున కాత్యాయని, ఏడవ రోజున అమ్మవారు కాలరాత్రి స్వరూపంగా ఉంటుంది, ఎనిమిదవ రోజు గౌరీ స్వరూపంలో ఆరాధించబడుతుంది, తొమ్మిదవ రోజున సర్వసిద్ధులను కలిగింపజేసేటువంటి సిద్ధిదాత్రి క్రమము. ఈ 9 స్వరూపములకే దుర్గా స్వరూపము అని పేరు. 9 మంది దుర్గలు, నవదుర్గలు అంటారు. ఈ నవదుర్గా సంప్రదాయమే ఇక్కడ మనకు ఈ 9 రోజుల యొక్క ఆరాధనలో ఉన్నటువంటి విశేషము. కాబట్టి 9 దుర్గా స్వరూపములతో ఆరాధన చెయ్యటమే నవరాత్రుల యొక్క రహస్యము. ఇవే నవదుర్గలు కాకుండా మనకు తాంత్రికమైనటువంటి గ్రంథముల యందు ఇతర నవదుర్గలను కూడా పేర్కొనడం జరిగింది. లవణ దుర్గ, ఇక్షు దుర్గ, దీప దుర్గ, శూలిని దుర్గ మొదలైనటువంటి 9 దుర్గా స్వరూపములు కూడా మనకు పేర్కొన్నారు. కాబట్టి సాధారణంగా యావత్ భారతదేశంలో అమ్మవారి యొక్క నవరాత్ర వ్రత విధానంలో ఆరాధించబడేటువంటి ఉపాసనా క్రమము ఏదైతే ఉన్నదో ఇప్పుడు నేను చెప్పబడినటువంటి మీరు అడిగినటువంటి నవదుర్గా స్వరూప క్రమంతోనే ఆరాధన చేస్తాము. ఇది నవదుర్గా స్వరూపమమ్మ. తిరిగి స్వాగతం. గురుగారు, యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా అడుగుతున్నారు, అపరాజితా దేవి అని అంటారు కదా, ఆ పేరు ఎందుకు ఎలా వచ్చింది అని. అమ్మవారికి అనేక నామాలండి. ఎన్ని నామాలున్నాయి, ఎన్ని అద్భుతమైనటువంటి పేర్లు. ఏ నామముతో ఆరాధించినా అమ్మవారు పలుకుతుంది. కానీ ఈ అపరాజిత అనేటువంటి పేరుందే, ఇది అమ్మవారికి మాత్రమే పెట్టుకున్నటువంటి పేరు. అపరాజిత అంటే ఇంకా ఎవరి చేత జయించబడనటువంటిది అపరాజిత. ప్రార్థన చేస్తే సర్వ విజయములను మనకు ఇచ్చేటువంటిది అపరాజిత. యుద్ధములను గెలవాలి అంటే కావలసినటువంటి శక్తిని, యుక్తిని, రక్తిని అన్నింటినీ ప్రసాదించేటువంటి తల్లి అపరాజిత. ఈ అపరాజితాదేవి పూజ ఎప్పుడు చేస్తారు? విజయదశమి రోజున చేస్తారు. అంటే శ్రవణ నక్షత్రము దశమి ఈ రెండు ఉన్నప్పుడు ఆ శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి దశమి రోజున పూర్వకాలంలో మహారాజులు చేసేటువంటి వారు అపరాజితాదేవి ఆరాధన. అందుకే ఈ సంవత్సరం అంటే ఈ శార్వరి నామ సంవత్సరం మాత్రం మనకు 25వ తేదీ అపరాజిత పూజ వచ్చింది. ఒక రకంగా అపరాజిత పూజ అంటే ఏమిటి? ఆయుధ పూజ లాంటిదే. అంటే విజయదశమి రోజున ఆరాధించేటువంటి జగజ్జనని లోకమాత ఇప్పుడు మనకు అణువు మొదలుకొని పరమాణువు మొదలుకొని బ్రహ్మాండము వరకు అంతా అమ్మవారే. సర్వ చైతన్య రూపాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాం యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః.
యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తి ఆవిడే. అందుకే మనకు మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఇతరులకు మనకు ఉన్న తేడా అదేనమ్మా. ఇతర మతాల యందు కానీ ఇతర సంస్కృతిలో కానీ విపరీతమైనటువంటి హింసలాగా కానీ ఇక్కడ ఉండదమ్మా. ఇక్కడ అమ్మవారి ఆరాధనలో చూడండి ఎంత కెమెరాను కూడా పూజిస్తాం మనం. ఇప్పుడు మనం టీవీ స్టూడియోలో మనం కూర్చొని ఉన్నాం, కెమెరాలన్నీ పెట్టున్నాయి కనుక ఈ అపరాజిత పూజ రోజున కెమెరాను అంటే యంత్రములను యంత్ర స్వరూపిణి ఎవరు? అమ్మవారే. దాంట్లో చైతన్యం కలిగించేటువంటి శక్తి ఏమిటి? అమ్మవారే. వైర్లయందున్నటువంటి విద్యుత్ ఎవరిది? అమ్మవారే. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన పోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంతా అమ్మవారే. కాబట్టి యంత్రస్వరూపినిగా, ఆయుధ స్వరూపినిగా, వాహన స్వరూపినిగా. అందుకే ఈ అపరాజిత పూజ రోజున వాహన పూజలు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మనం నడిపేటువంటి వాహనం, ఎందుకంటే వాహనం మీద కూడా మనం కూర్చొని ఉండి చక్కగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా విజయదశమి రోజున వాహన పూజలు చేసుకోవలసిందే. దేవీ కవచంలో వస్తుంది మనకు. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ కవచంలో మార్గం క్షేమకరీ రక్షేత్, నీవు వెళ్ళేటువంటి మార్గమును రక్షించేటువంటి అమ్మవారి పేరేమిటి? క్షేమంకరి. అందుకే కారు కొన్నప్పుడు ఏం చెయ్యాలి? కొత్త వాహనం కొన్నప్పుడు వెంటనే ఏ పేరు పడితే ఆ పేరు పెట్టుకోవద్దమ్మా వాహనానికి. ప్రతి వాహనం మీద శ్రీ క్షేమంకరి అని పెట్టుకోవాలి. ఎందుకు అంటే క్షేమంకరి అంటే అమ్మవారి యొక్క పేరు, ఆవిడే అపరాజిత. అంటే అపరాజిత అనేటువంటి మాటకు చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంది. కాబట్టి అపరాజిత పూజ అనేటువంటిది ఒకనాటి కాలంలో మహారాజులు తప్పకుండా ఆచరించేటువంటి వారు, ఆరాధించేటువంటి వారు, ఆయుధములను పూజించేటువంటి వారు, యంత్రములను పూజించేటువంటి వారు, ఇలా అన్నింటినీ పూజించి అన్ని దుర్గ యొక్క శక్తి స్వరూపములే అని శక్తి ఆరాధనలో ఒక విశేషమైనటువంటి ఉపాసనకు ప్రతీకగా అపరాజిత పూజ అనేటువంటిది మనకు శరన్నవరాత్రములలో చివరి రోజు చేసేటువంటిది, సిద్ధిని కలిగింప చేసేటువంటి పూజ అపరాజిత పూజ. అపరాజిత స్తోత్రం అని కూడా మనకు దుర్గ పూజలో ఉంది. కాబట్టి అపరాజిత స్తోత్ర పారాయణం కూడా నవరాత్రుల్లో చేస్తారు. కాబట్టి అపరాజితాదేవిని అందరూ కూడా స్మరించండి. తప్పకుండా మీ వాహనములకు పూజ చేసేటప్పుడు ఈ అమ్మవారికి నమస్కారం పెట్టుకోవడం మర్చిపోవద్దు. గురుగారు యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా అడుగుతున్నారు, బతుకమ్మకు దసరాకు సంబంధం ఏంటి అని. చాలా మంచి సందేహం అమ్మ. ఇప్పుడు బతుకమ్మ ఎవరు? బతుకమ్మ బ్రతికించే అమ్మ, బ్రతుకునిచ్చే అమ్మ బతుకమ్మ. మనందరికీ ఊపిరి పోస్తున్న తల్లి ఆవిడే కదా. సర్వ చైతన్య రూపం అని దేవీ భాగవతంలో మొదటి శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. కాబట్టి నవరాత్ర వ్రత విధానంలో వైదికులు వైదికంగా ఆరాధన చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ప్రకృతి శక్తి పూజగా బతుకమ్మను ఆరాధిస్తారు. ఇక్కడ బతుకమ్మ అంటే గ్రామదేవత కాదు. బతుకమ్మ అంటే ఏదో తేలికగా చూసేటువంటిది కాదు. మనందరికీ జీవనాధారమైనటువంటి బతుకును నిరాటంకముగా కొనసాగింప చేసేటువంటి శక్తిని ఎప్పుడు మనకు అనుగ్రహించేటువంటి తల్లి ఏ తల్లి అయితే ఉందో ఆ తల్లే బతుకమ్మ. అందుకే మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ ప్రారంభమవుతుంది. భాద్రపద బహుళ అమావాస్య. అందుకే ఈ సంవత్సరం తేడా వచ్చింది బతుకమ్మకు. సరే, ఈ రోజున కొద్దిమంది బతుకమ్మ ఆడుతున్నారు. పోయిన మహాలయ అమావాస్య రోజున కొద్దిమంది తమ తమ సంప్రదాయాలను అనుసరించి బతుకమ్మ ఆడారు. మహాలయ అమావాస్య రోజున ప్రారంభమైనటువంటి బతుకమ్మ దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అంటే ఇది కూడా 9 రోజుల పండుగ. పురుషులంతా వేదోక్తంగా పురాణోక్తంగా ఆచరణ చేస్తే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పువ్వులతో బతుకమ్మను పేర్చి, అందుకే తంగిడి పూలు, బంతి పూలు, గుమ్మడి పూలు, ఈ పువ్వులన్నీ ఇప్పుడు వర్షాకాలం అయిపోయినటువంటి సమయం కదా, శరదృతువు ప్రారంభమవుతుంది. గుమ్మడి పూలు బ్రహ్మాండంగా పూస్తాయి. ఆ కూష్మాండం కదా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది.
ఆ గుమ్మడి పూలతో, తంగేడి పూలతో, ఎర్రటి పూలతో, మందారంతో, బంతి పూలతో ఇవన్నిటితో పేర్చి మధ్యలో పసుపుతో చేసినటువంటి గౌరమ్మను అక్కడ ప్రతిష్టాపన చేసి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆరాధన చెరువుల దగ్గరికి వెళ్ళి చెరువులన్నింటినీ కూడా జీవనాధారముగా జలస్వరూపంగా భావన చేస్తూ ఆ చెరువు గట్టున ఉండి ఈ బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. ఆ పాటలు కూడా ఏమిటి? రామాయణ భారత భాగవతంలో ఉన్నటువంటి పాటలే. ఎన్నో అద్భుతమైనటువంటివి. ఇది తెలంగాణ సంస్కృతిని నిలబెట్టినటువంటి పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు మూలమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి విశేషమే నవరాత్రముల యందు ఇక్కడ మామూలుగా అమ్మవారి గుళ్ళల్లో ఆరాధించబడేటువంటి అమ్మనే ప్రకృతి శక్తి స్వరూపిణిగా స్త్రీలు పూజిస్తున్నారు. స్త్రీలు పూజిస్తున్నారు కాబట్టి ఆవిడ బతుకమ్మైంది. లోపల వాళ్ళందరూ కూడా ద్వేదోక్తంగా అర్చనలు చేస్తున్నారు కాబట్టి ఆవిడ దుర్గా, భద్రకాళి, మహాకాళి అయింది. ఈ బతుకమ్మకు, మహాకాళికి, దుర్గకు తేడా ఎక్కడ కూడా లేదు. అంతా ఒకే శక్తి ఆరాధన. అందుకే ఎల్లమ్మ, అలాగే మైసమ్మ, పోచమ్మ అంటారు. ఇంకా పోచమ్మ తల్లి అంటారు తెలంగాణలో. పోచమ్మ అంటే ఎవరమ్మా? పోచమ్మ అంటే పోచమ్మ అని చెప్పగానే ఇదేమిటో అనొద్దు. పోచమ్మ బ్రోచే అమ్మ పోచమ్మ, కాపాడే తల్లి పోచమ్మ. నూకాలమ్మ అన్నం పెట్టేటువంటి తల్లి నూకాలమ్మ. పైడి తల్లి లక్ష్మీదేవి, ఎందుకంటే బంగారు తల్లి ఆవిడ, పైడి తల్లి. విజయనగరం వైపు చాలా గొప్పగా, అంటే ప్రాంతము ఏదైనా సంస్కృతి మాత్రం ఒక్కటే, ఆరాధించేటువంటి శక్తి మాత్రం ఒక్కటే. అక్కడ పైడి తల్లిగా, తెలంగాణలో బతుకమ్మగా, ఇంకో చోట నూకాలమ్మగా, ఇంకో చోట మావుళ్ళమ్మగా, ఇంకో చోట ఇలా ఎన్నో పేర్లతో ఆరాధించబడుతున్నటువంటి శక్తి మాత్రం ఒక్కటే. వివిధ ప్రాంతముల యందు వివిధ రూపములతో ఆరాధించబడుతున్నటువంటి దేవి మాత్రం ఆవిడే జయంతి, మంగళ, కాళీ, భద్రకాళీ, కపాలిని, దుర్గా, క్షమా, శివా, ధాత్రి, స్వాహా, స్వధా, నమోస్తుతే. ఈ తల్లులే బతుకమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, నూకాలమ్మ, శాంభవి, ఇన్ని పేర్లు అన్ని రూపములతో ఆరాధించబడేటువంటి తల్లి ఈ నవరాత్రముల యందు. ఇంకొక మాట కూడా మీకు చెబుతాను. ఏమిటి అంటే, స్త్రీలంతా బతుకమ్మ పూజగా ఇక్కడ చేస్తున్నారు చెరువుల యందు. పురుషులంతా వేదోక్తంగా బాలా త్రిపుర సుందరిగా, స్వర్ణ కవచాలంకృత దుర్గగా, గాయత్రిగా అలా ఆలయాల యందు వేదోక్తంగా సప్తశతి పారాయణాలతో చేస్తున్నారు. ఇదే సమయంలో తిరుమల కొండ మీద 7 కొండల వెంకటాచలాధీశుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ కూడా బ్రహ్మోత్సవము, ఇక్కడ నవరాత్రులు. అంటే సూక్ష్మంగా నువ్వు కనుక ఆలోచించగలిగితే అన్ని చోట్ల ఆరాధించబడుతున్నటువంటి తత్వము మాత్రం ఒకటే, ఆరాధించబడేటువంటి పద్ధతులు వేరు. అందుకే అక్కడ బాలాజీ అన్నారు, ఇక్కడ బాలా త్రిపుర సుందరి అన్నారు. కాబట్టి పేర్లలో తేడా ఉంది కానీ శక్తి మాత్రం ఒక్కటే. కావున ఆ తల్లి యొక్క ఆరాధన అద్భుతంగా జరుగుతున్నది. గురుగారు, యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా అడుగుతున్నారు, అమ్మవారి అలంకారముల ప్రాశస్త్యం ఏంటి అని. మామూలుగా చూస్తే అమ్మవారి అలంకారములలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి అలంకారములు వేరు, శృంగేరి శారదా పీఠంలో జరిగేటువంటి అలంకారములు వేరు, ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మకు చేసేటువంటి అలంకారములు వేరు. ఎందుకు ఈ అలంకారముల యందు తేడా అంటే మీకు స్పష్టంగా నేను చెబుతున్నా. అలంకారముల యందు మాత్రమే తేడా కనిపిస్తోంది. ఆరాధించబడేటువంటి శక్తి లోపల కూడా ఎక్కడ కూడా తేడా లేదు. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా
అమావాస్య రోజున మా శృంగేరి శారదా పీఠంలో జగత్ప్రసూతికా అలంకారం చేస్తారు. ఇది ఎక్కడా కనిపించదు. మిగతా చోట్ల ఏం చేస్తారు? ఈ రోజున అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఇక మొదటి రోజు వచ్చేసరికి పాడ్యమి అంటే రేపటి రోజున ఇంద్రకీలాద్రి మీద మొదటి రోజు ఉదాహరణ చెబుతున్న అమ్మవారికి స్వర్ణ కవచాలంకృత దుర్గా. మొదటి రోజు అమ్మవారి యొక్క అలంకరణ ఇంద్రకీలాద్రి మీద స్వర్ణ కవచంతో ఉన్నటువంటి దుర్గ. ఇది ఎన్నో రోజుల నుంచి వస్తోంది. రెండవ రోజు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, ఇలా క్రమం వస్తుంది. ఇది విజయవాడ యొక్క క్రమం. ఇక శ్రీశైలంలో మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ రోజున చంద్రగంఠ, నాలుగవ రోజున కూష్మాండ, ఐదవ రోజున స్కందమాత. ఇక శృంగేరి శారదాపీఠంలో బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి అంటే సప్తమాతృకల్లో ఉన్నటువంటి స్వరూపాలన్నీ శృంగేరి పీఠం వారు తీసుకుంటారు. దుర్గాక్రమంలో ఉన్నటువంటి ఆరాధన ఉపాసనాక్రమాన్ని శ్రీశైలం వారు తీసుకుంటారు. శాక్తేయ పద్ధతుల్లో వివిధ గ్రంథములందు చెప్పబడినటువంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రూపములను స్థలమాహాత్మ్య పురాణాదులతో కలిపి తీసుకుంటారు విజయవాడ మీద ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అమ్మవారికి. ఇదే కాకుండా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానములలో ఒక వారేం చేస్తారంటే మొదటి రోజు వాసవి అలంకారం చేస్తారు అమ్మవారికి. కాబట్టి ప్రాంతాన్ని బట్టి, ప్రాంతములో ఉన్నటువంటి సంప్రదాయాన్ని బట్టి అలంకారముల యందు తేడా తప్పితే, ఇప్పుడు అలంకారములు అంటే 8 భుజములతో ఉంటే అష్టభుజి దుర్గా భద్రకాళి అంటాం, 16 భుజములతో ఉంటే మహాకాళి అంటాం. చేతుల యందు ఆయుధములు మారితేనే అమ్మవారి యొక్క పేర్లు మారిపోతాయి. కాబట్టి దుర్గైనా భద్రకాళి అయినా చేతిలో ఖడ్గాన్ని వదిలిపెట్టి అన్నం పాత్రను పట్టుకుంటే అన్నపూర్ణ అయిపోయింది ఆవిడ. చేతిలో 2 వైపుల పద్మావులు పట్టుకుంటే ఆవిడ పద్మవాసిన్యై నమః, పద్మోద్భవాయై నమః, మహాలక్ష్మి అయిపోలే. చేతి యందు ఒక పుష్పం పట్టుకొని నందీశ్వరుణ్ణి పట్టుకొని కూర్చున్నది శైలపుత్రి. ఇలా చేతుల యందు ఉన్నటువంటి అంటే ఆభరణాలను, ఆయుధములను మారిస్తేనే అమ్మవారులకు పేర్లు మారిపోతూ ఉంటాయి. కాబట్టి సంప్రదాయాన్ని అనుసరించి మన దగ్గర నవరాత్ర వ్రత విధానంలో అలంకారములనేటువంటివి భక్తులందరికీ కనుల పండుగగా ఉండటానికి ఈ అలంకారాలు చేస్తున్నారు. కానీ ఆరాధనా క్రమంలో మాత్రం ఎక్కడా వ్యత్యాసము రాదు. అలంకారములలో తేడా తప్ప ఆరాధనలో మాత్రము వ్యత్యాసం అనేటువంటిది ఉండదు. అలంకారము ఏదైనప్పటికీ లోపల ఉండేటువంటి తత్వం మాత్రము ఒక్కటే, అదే దుర్గాతత్వం. గురుగారు, ఈ మూలా నక్షత్రం సరస్వతి పూజ రోజున అక్షరాభ్యాసం చేయించొచ్చా అని యూట్యూబ్ లైవ్ చూడదారు అడుగుతున్నారు. ఇది కూడా చాలా మంచి సందేహం అడిగారమ్మా వారంతా కూడా. సాధారణంగా నవరాత్ర వ్రత విధానంలో మూలా నక్షత్రం వచ్చినటువంటి రోజున సరస్వతి పూజ చేస్తారు. సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు సరస్వతి, దుర్గా, మహాకాళి 3 రూపాలు. సరస్వతి పూజ అంటే ఏమిటి? మనకు అనాదిగా ఒక సంస్కృతి ఉంది. ఏమిటి? చేతిలో పుస్తకం పట్టుకుంటే తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూని తిన్నీవు నాయుల్లం బంధున నిల్చి జృంభణముగా భుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పల్కుము నాథు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షే రాకేందు బింబాననా. చేతిలో పుస్తకం పట్టుకోవడంతోనే ఈ పద్యం చదివేటువంటి సంప్రదాయం మన తెలుగునాట ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. మూలా నక్షత్రము రోజున సరస్వతి ఆరాధననే తప్ప అక్షర స్వీకారాలు, అక్షరాభ్యాసాలు చెయ్యకూడదు. స్పష్టంగా హేమాద్రి అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ విషయాన్ని పేర్కొని ఉన్నాడు.
కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. వేలం వెర్రిగా వెళ్ళిపోయి సరస్వతీ పూజ రోజున అక్షర స్వీకారం చేయండి అని వెంటబడతారు. మా చిన్నతనంలో నాకున్నటువంటి, అంటే మా ధర్మపురి గ్రామంలో ఆ చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒకటి అలవాటు ఏమిటి అంటే, సరస్వతీ పూజ రోజున మా పుస్తకాలన్నీ తీసి అమ్మవారి పక్కన పెట్టేవారు. ఆ రోజు అందరికీ బాగా సంతోషం. ఎందుకు అంటే ఆ రోజు చదవకూడదని చెప్పేవారు. ఆ రోజు ఒక్కరోజు చదువుకు సెలవు, హాలిడే, అఫీషియల్ హాలిడే. ఇది ఆచారంలో ఉండేది. ఈ మధ్య కాలంలో ఈ కొత్తగా మొదలయ్యా ఏమిటి అంటే, మూలా నక్షత్రము రోజున అక్షర స్వీకారాలు చెయ్యటం. శాస్త్రము స్పష్టంగా చెప్పింది, అక్షరాభ్యాసం అనేటువంటిది చెయ్యకూడదు. ఎప్పుడు చెయ్యాలి అక్షర స్వీకారం? అది కూడా శాస్త్రం చెప్పింది. దేవీ భాగవతం స్పష్టంగా చెప్పింది. మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి, వసంత పంచమి అంట, మాఘ శుక్ల పంచమి, ఆ రోజునే అక్షర స్వీకారం చెయ్యాలి. ఎందుకంటే ఆ రోజున సరస్వతీదేవి అవతరించినటువంటి రోజు. ఈ రోజు సరస్వతిని ఉపాసించాల్సినటువంటి రోజు. ఉపాసించాల్సినటువంటి రోజు నాడు అక్షరాలను ఆరంభం చేయడం అనేటువంటిది సంప్రదాయం కాదు. కాబట్టి చాలామందికి నేను చెప్పేటువంటిది భక్తి టీవీ ద్వారా ఒకటే, అక్షరాభ్యాసాదులకు ఇది సరి అయిన సమయము కాదు. మూలా నక్షత్రము, సరస్వతీ పూజ, ఆ రోజున మీ పిల్లల చేత సరస్వతి పూజ చేయించండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చక్కగా అమ్మవారిని ప్రార్థన చెయ్యనివ్వండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అని చక్కగా స్తోత్రపారాయణం చేయించండి పిల్లలతో. కానీ ఆ రోజున కొత్తగా అక్షరాభ్యాసాలు అనేటువంటివి మాత్రము చెయ్యకూడదు. ఇది శాస్త్రములో ఉన్నటువంటి మాటయే. దీనిలో అయితే లోకంలో ఏమైపోయిందంటే చెయ్యడం మొదలు పెట్టేశారు చాలా చోట్ల. ఇది మా ప్రాంతాచారము అని ఆ ప్రాంతాచారం కింద చేసేస్తున్నారు. కానీ మూలా నక్షత్రము, సరస్వతీ పూజ రోజున అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఉపాసన తప్ప ఇంకొక్కటి చెయ్యటానికి వీల్లేదమ్మా. గురుగారు, యూట్యూబ్ లైవ్ చూడదని అడుగుతున్నారు, మరి అమ్మవారి పూజ క్రతువులో ఆ కార్యక్రమంలో ఎవరు పాల్గొనకూడదు అని. ముఖ్యంగా ఎవరెవరు ఈ నవరాత్ర దీక్షలో పాల్గొనకూడదు అంటే, ఎవరైతే స్త్రీలకు సహజమైనటువంటి ఋతుధర్మం వస్తుందో ఆ ఋతుధర్మం వచ్చినటువంటి వారు 4 రోజులు పూజకు పనికిరారు. ఇది సాధారణమైనటువంటి నియమం. రోగగ్రస్తులు పూజకు పనికిరారు, శక్తి ఉండదు కాబట్టి. చిన్న పిల్లలు పూజకు పనికిరారు, వారు చెయ్యలేరు కాబట్టి. అలాగే ఇంట్లో తండ్రి చనిపోయినటువంటి వారు, తల్లి చనిపోయినటువంటి వారు, ఏడాది సూతకం పట్టినటువంటి వారు, అంటే ఎవరైతే కర్మకాండ ఆచరించి ఉన్నారో తల్లిదండ్రులకు, ఆ కర్మ చేసినటువంటి వ్యక్తికి, ఆయన భార్యకే ఈ నియమం వర్తిస్తుంది తప్ప వారి అన్నదమ్ముల, అంటే వారి యొక్క పుత్రులకు వాళ్ళకి ఈ నియమం కాదు. కాబట్టి అలాగే ఎవరి భార్య అయితే గర్భిణిగా ఉందో 5 నెలల తర్వాత 6వ నెల వచ్చిందనుకోండి, గర్భిణీ స్త్రీ కానీ ఆ స్త్రీ యొక్క భర్త కానీ నవరాత్రములు చెయ్యటానికి వీల్లేదు. ఇలా తప్పకుండా, అంటే వీరు ఎవరు కూడా నవరాత్ర వ్రత విధానంలో పాల్గొనకూడదు అని శాస్త్రము సుస్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ నియమములను తప్పకుండా పాటించండి అందరూ కూడా. గురుగారు, చివరిగా ఈ నవరాత్రులు కొత్తగా ప్రారంభించాలి, అమ్మవారిని పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనుకున్న వాళ్ళకి, అలాగే భక్తి టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఈ సంవత్సరం కొత్తగా నవరాత్ర వ్రత విధానం ఆరంభం చెయ్యాలనుకునేటువంటి వారికి నిరభ్యంతరంగా చెయ్యవచ్చు. ఎందుకంటే మంచి రోజులు వచ్చాయి, చక్కటి రోజులు, అమ్మవారి ఆరాధన చెయ్యటానికి అత్యంత అనుకూలమైనటువంటి రోజులు, అందులో ఎట్టి సందేహము లేదు. అయితే నవరాత్ర వ్రత విధానం ఒకసారి ఆరంభం కనుక చేసినట్లయితే తప్పకుండా
మరుసటి సంవత్సరం మరుసటి సంవత్సరం అంటే విరామం లేకుండా ఆచరించేటువంటి శక్తి ఉన్నటువంటి వారే ఈ సంవత్సరం కొత్తగా ఆరంభం చెయ్యండి, లేకపోతే మామూలుగా ఉండండి తప్ప వ్రత విధానాన్ని ఆరంభం చేసిన తర్వాత మరల దాన్ని ఆపటానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాగే ఈ 9 రోజులు నవరాత్ర వ్రత విధానం అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి స్తోత్ర పారాయణాదులతో ప్రతిరోజు సాయంత్రం లలితా అష్టోత్తరం లలితా సహస్రనామ పారాయణం చెయ్యటం. మరి భక్తి టీవీ ప్రేక్షకులకు ఒక అదృష్టం ఏమిటి అంటే మరి నవరాత్రముల సందర్భంగా ప్రత్యేకంగా కూడా ప్రతిరోజు సాయంకాల సమయంలో అమ్మవారికి ఏ రోజుకు సంబంధించి అలంకారముతో ఆ అలంకార విశేషాన్ని కూడా చెబుతూ ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం మీరు లలితా సహస్రనామ యజ్ఞంలో ఈ 9 రోజులు పాల్గొనండి, తప్పకుండా చెయ్యవలసినటువంటిది. అలా చేస్తే నవరాత్ర వ్రత విధానం అనేటువంటిది సఫలమవుతుంది. ఇంకా మీకు ప్రాతకాలంలో చక్కటి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నివేదనగా పెట్టండి, దేవాలయాలను సందర్శించండి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్నటువంటి కోవిడ్ నిబంధనలను అతిక్రమించకండి, గుంపుగా ఒక చోట చేరకండి, చక్కగా ఇంట్లోనే స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ అమ్మవారి కోసం గుడికి పరిగెత్తాల్సిన పనేం లేదు. ఇంట్లో కనకదుర్గమ్మ ఫోటో పెట్టుకొని ఇక్కడి నుంచే మనం ప్రార్థన చేసినా మన మొరను ఆ తల్లి వింటుంది. కాబట్టి కాస్త ఈ సంవత్సరము మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోండి. నవరాత్ర వ్రత విధానము పేరుతో బయట ఇష్టం ఉన్నట్టుగా తిరగడం కాకుండా, ఎందుకంటే రాబోయేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో చలి పెరుగుతుంది, వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ సలహాలను ప్రభుత్వ సూచనలను మన దేశ ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వాటిని అతిక్రమించకుండా ఆ నియమాలు పాటిస్తూ నవరాత్ర వ్రత విధాన పూజలు ఇంట్లోనే కూర్చొని చక్కగా స్తోత్ర పారాయణాదులు చేస్తూ ఆ తల్లికి వివిధమైనటువంటి నివేదనలు పెట్టి ఆ తల్లిని ఇలా చక్కగా పూజించండి. మీ అందరి కుటుంబములకు ఆయురారోగ్య భోగ భాగ్యములను ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి అంబికా చండికా దుర్గా పరాభట్టారిక పర్వతరాజపుత్రిక పార్వతీదేవి ఆ ఇంద్రకీలాద్రి మీద కొలువున్నటువంటి కనకదుర్గమ్మ కాశీలో కొలువైనటువంటి అన్నపూర్ణమ్మ విశాలాక్షి తప్పకుండా మీ కోరికలు తీర్చుదురుగాక, మీ అందరికీ అనుగ్రహం ఇచ్చుగాక అని భక్తి టీవీ ప్రేక్షకులందరి పక్షమున ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మను ప్రార్థన చేస్తూ నేను ఆ తల్లిని వేడుకుంటున్నాను. గురుగారు, ఈ నవరాత్రులకు సంబంధించి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా చాలా చక్కగా వివరిస్తూ సమాధానం తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాల్టి శ్రీదేవి నమోస్తుతే ప్రత్యక్ష ప్రసారం విశేషాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.